మొన్ననే మన దేశంలో అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం చూసాం. అయితే అది డొమెస్టిక్ ఫ్లైట్, అంటే మన డొమెస్టిక్ సారీ ఇంటర్నేషనల్ ఫ్లైట్. అది కాస్త కూలడం, ప్రాణాలు కోల్పోవడం, అది కూడా పక్కనున్నటువంటి కళాశాల భవనం మీద పడటం వల్ల మరణాల సంఖ్య మరింత పెరిగింది. అనేక మంది గాయపడ్డటువంటి సంఘటన చూసాం. అయితే ఈ దఫా బంగ్లాదేశ్ లో జరిగినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. వాళ్ళకి సంబంధించినటువంటి F-7 చైనాకి సంబంధించినటువంటి విమానం ఇది. చైనా తయారీ విమానం కాస్త కూలింది. అది కూడా అక్కడ ఉన్నటువంటి ఒక స్కూల్ మీద పడటంతో, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోనే జరిగింది. ఆ స్కూల్ మొత్తం ధ్వంసమైంది. అక్కడ మరణాల సంఖ్య ప్రస్తుతానికైతే 8 అని చెప్తున్నారు, 10 అని చెప్తున్నారు, కానీ పెద్ద సంఖ్యలోనే మరణాలు సంభవించినాయి. అట్లాగే అనేక మంది గాయపడ్డటువంటి సంఘటన చోటు చేసుకుంది. పాపం మంటలలో తగలబడుతూ బయటకు వచ్చినటువంటి వాళ్ళు, తీవ్ర గాయాల పాలే బయటకు వచ్చిన ఎక్కువ మంది పిల్లలు కావడం అన్నటువంటి చాలా ప్రమాదకరమైన పరిస్థితి అయింది. దాదాపుగా 300-400 మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డటువంటి సంఘటన అయింది. ఈ వ్యవహారం మీద ప్రస్తుతం దర్యాప్తుగా చేస్తున్నారు. ఇప్పుడు మన పాకిస్తాన్ లో చైనా కూడడం వేరైతే, ఇది యుద్ధ విమానం అక్కడ స్కూల్ మీద కూడడం మరొక సంచలనం అవుతోంది.